హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గున్నా. అందరికీ విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే మార్నింగే క్లీనింగ్ అంతా అయిపోయి పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఉగాది రోజు కొనుక్కుంటారు కదా బంగారం, వెండి, ఇంకే వస్తువు అయినా సరే, కానీ మేము ఒక 2 days ముందే కొనేసాం. ఎందుకంటే ఉగాది రోజు అస్సలు షాప్స్ ఖాళీగా ఉండవు. మనకు కావాల్సింది మనం ప్రశాంతంగా సెలెక్ట్ చేసుకోలేము అనమాట. అందుకనే మేము ఒక 2 days ముందే కొనేసుకున్నాము. మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో పండక్కి ఇచ్చారనమాట, సంక్రాంతికి. ఆ డబ్బులతో ఆవు దూడ ఐడల్ కొనుక్కున్నాను. అలాగే రింగ్ కూడా తీసుకున్నా. ఆ 2 ఇప్పుడు పూజ గదిలో పెట్టి పూజ చేస్తున్నా. పూజ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని పిలిచాను దండం పెట్టుకోమని చెప్పి. మా పెద్దోడు పర్వాలేదు, ఇప్పుడు కొంచెం భక్తి తెలుస్తుంది. ఇంకా మా చిన్నోడే రకరకాల వేషాలు వేస్తున్నాడు. తీసుకో. ఉగాది రోజు మెయిన్ ఇంపార్టెంట్గా మేము చేసే పని ఏంటంటే పసుపు కుంకుమలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము. పర్టికులర్గా ఒక షాప్ ఉంటుంది అనమాట, వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఈ పసుపు కుంకుమ, బెల్లం, చింతపండు ఇవన్నీ కట్టిసిస్తారనమాట. అవి తీసుకొచ్చి పూజ గదిలో పెడతాము. ఉగాది రోజు మేము పచ్చడి చేయను, కానీ ఈ పని మాత్రం ఖచ్చితంగా చేస్తాము. పూజ అయితే ఎక్కువ హడావడి లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నా సరే చాలా లేట్ అయిపోయింది పనులన్నీ చేసుకొని పూజ అయ్యేసరికి. పూజ లేట్ అయిందంటే ఈ పసుపు కుంకుమలు ఇచ్చే వాళ్ళ షాప్ ఏమో చేంజ్ చేస్తారు. సో అది ఎక్కడ ఏంటి అని కనుక్కొని అక్కడికి వెళ్ళి తెచ్చుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా వీళ్ళైతే పొద్దున్న తిన్న టిఫిన్ అరిగిపోయి లంచ్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా నేను వంటదే స్టార్ట్ చేయలేదు. ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా సరే ఒక 1/2 hour to 1 hour ఈజీగా పడుతుంది. సో వాళ్ళకి కొంచెం ఏమైనా స్నాక్స్ ఇచ్చేసి నేను వంట స్టార్ట్ చేస్తాను. ప్రత్యేకంగా స్పెషల్స్ అవి ఏం చేయట్లేదు, సింపుల్ వంట పెట్టుకున్నాను. పన్నీర్ బిర్యానీ చేసేస్తున్నాను, తొందరగా అయిపోద్దని చెప్పి. ఏమైనా స్పెషల్గా 2-3 రకాలు చేద్దామన్నా సరే ఈ ఎండలకి వంటగదిలో చెమటలతో స్నానాలు చేయాల్సి వస్తుంది. అందుకనే ఇంకా చాలా తొందరగా అయిపోయే రెసిపీసే పెట్టుకుంటున్నాను ఈ మధ్య. సో తక్కువ టైం ఉండడం వల్ల నేను ఏంటంటే పన్నీర్ ఫ్రై అయ్యి మళ్ళీ టమాటో ప్యూరీ అది అంతా ఫ్రై అయ్యేసరికి టైం అయిపోద్దని చెప్పేసి ప్యూరీ ప్యాన్లో పెట్టేసి ఇదేమో అట్ల రేక్ మీద ఫ్రై చేసేస్తున్నాను పన్నీర్ని. సో 2 ఒకే టైంలో ఫ్రై అయిపోతాయి. ఇందులో నేను స్టార్టింగ్లో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ, టమాటా ప్యూరీ వేసేసి ఫ్రై చేస్తాను. ఇప్పుడు అన్ని మసాలాస్ వేసేసుకొని పన్నీర్ వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తాను. ఇది అయిపోద్ది. ఇది అయ్యే లోపల బిర్యానీ తాలింపు పెట్టేస్తాను. కోడ్ని రెడీ చేస్తూనే నేను బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి వేయడం ఉండదు, నేను అన్ని ప్లేట్లో పెట్టేసి డైరెక్ట్ అటాక్ అనమాట. టమాటోస్ వేసి కొంచెంసేపు మూత పెట్టేసిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసి వాటర్ మరిగిపోయిన తర్వాత ఇక్కడ బియ్యం వేసేసాను. ఇప్పుడు ఇలా వీడియో చూస్తుంటే ఈజీగా అనిపిస్తుంది, కానీ వండేటప్పుడు మాత్రం అంత ఈజీగా లేదు. ఓ పక్క ఎండ, స్టవ్ వేడి, చెమటలు ఫుల్గా రకరకాలుగా అయిందనమాట. బిర్యానీ కూడా నేను ఎక్కువ స్పైస్ లేకుండా కొంచెం మైల్డ్గా చేశాను అనమాట. సో మనకి పన్నీర్ కర్రీ నుండి ఎక్కువ స్పైస్ వస్తుంది. సో పిల్లలకి ఎండకి కొంచెం కారం తక్కువ ఉండాలి కదా, అందుకనే కొంచెం అలా మైల్డ్గా చేస్తున్నాను. మా వారికి ఇలా స్పెషల్గా ప్లేటింగ్ చేసి ఇచ్చాను. లంచ్ అది అయిపోయిన తర్వాత మా చిన్నబాబు అయితే పడుకున్నాడు. ఇక్కడే మా ఇంటి పక్కనే రిలేటివ్స్ ఉంటే ఇక్కడ హౌసీ ఆడదామంటే వచ్చాము. కాసేపు ఇక్కడ ఆడామన్నమాట, చాలాసేపు ఈవినింగ్ వరకు. రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటూ ఎవరిదే రాశి, ఏ రాశి బాగుంది, ఏ రాశికి బాగాలేదని చెప్పేసి. అక్కడ గేమ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలకైతే మ్యాగీ తినాలనిపించింది. నేనైతే చేసేది లేదు, మీరు చేసి పెడితే నేను తింటానని చెప్పాను. సో చచ్చినట్టు వాళ్ళే చేసుకున్నారు, నాకు ఇస్తే నేను కూడా కొంచెం తిన్నాను. సీరియస్గా మ్యాచ్ చూస్తూ మ్యాగీ ఎంజాయ్ చేస్తున్నారనమాట. మా రాముడు కూడా ఇప్పుడిప్పుడే కార్టూన్ నుండి క్రికెట్కి షిఫ్ట్ అవుతున్నాడు. ఇలా సింపుల్గా స్వీట్గా మా ఉగాది సెలబ్రేషన్స్ జరిగాయి. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.